హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో రసం చేస్తున్నానండి. టమాటో చారు వేడివేడి అన్నంలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ కదా అండి, ఈ ఫీవర్స్ టైంలో ఇలా వేడివేడిగా చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామంటే ఆహా టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అనేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నానండి. హెవీగా తీసేసుకోకండి, లైట్గా 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి ఇప్పుడు పావు కేజీ వరకు టమాటోస్ చూపిస్తున్నానండి. నేను ఓన్లీ పావు కేజీ వరకు రసం అయితే చాలా చిక్కగా వస్తుంది, పల్చగా కాకుండా చార్లా కాకుండా చిక్కగా వస్తుంది. సో పావు కిలో వరకు తీసేసుకున్నాను. ఇలా టమాటోస్ని ఒక దాంట్లో ఒక టమాటాలో 4 పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకొని గ్యాస్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టమాటోస్ని 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు నేను. 3 మినిట్స్ ఆఫ్టర్ చూడండి, లైట్గా కుక్ అయ్యాయి, మరీ హెవీగా కాకుండా లైట్గా అయ్యాయండి. సో ఇంకాస్త కుక్ అవ్వనివ్వండి. టమాటో పైన ఉన్న స్కిన్ టోటల్ లేయర్ వేరయ్యేదాకా చేస్తే సరిపోతుంది. ఇంకా ఉడకాలండి, ఇంకాస్త కుక్ అవ్వాలి టమాటోస్ వచ్చేసి. సో ఒకసారి కలిపేసేసుకొని 2-3 మినిట్స్కి ఒకసారి హీట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ అనేది బయటికి వచ్చేంత వరకు, వేరే అయ్యే వరకు హీట్ చేసేయండి. సో ఇప్పుడు మన నార్మల్గా లెమన్ ఉంటుంది కదండి, బిగ్ సైజ్ అంత లెమన్ చింతపండు తీసేసుకోండి. మరీ ఎక్కువగా తీసేసుకున్న పుల్లగా అయిపోతుంది ఈ టమాటో పులుపు, చింతపండు పులుపు. సో అందుకనేసి పుల్లగా ఉంటే మరీ తినలేము. కాస్త నిమ్మపండు అంత సైజు వరకు చింతపండు తీసేసుకుంటే సరిపోతుంది. హెవీగా మాత్రం తీసేసుకోకండి. దాన్ని కూడా అందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. హీట్ తగులుతూ ఉంటే చింతపండు ఎలాగో స్మూత్ అయిపోతుంది. సో మనకి ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కారం యాడ్ చేయట్లేదు నేను. పచ్చిమిర్చి కారం యాడ్ చేస్తే మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది. సో అందుకనేసి ఈ ఎండు పౌడర్ తోటే చేసేసుకోండి. ఎండు పౌడర్ కారం వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. మీరు 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటే మీకు కారం అనేది సరిపోతుందండి. సో నేను 1 వరకే తీసేసుకున్నాను. ఇలా కుక్ చేసేసుకోండి. టోటల్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత చల్లారబెట్టేసి మిక్సీ పట్టేసేయండి. చల్లారిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. సో మిక్సీ పట్టేసి ఇలా వడగట్టుకోండి. మామూలుగా జల్లెడ ఉంటుంది కదా అండి, ఆ పేస్ట్ మొత్తం వాటర్ వేసుకుంటూ నెమ్మది కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా స్పూన్తో అనుకుంటూ నెమ్మదిగా అందులో ఉన్న పిప్పి నుంచి రసం మొత్తం బయటికి తీసేసేయండి. ఈ విధంగా పిప్పితో వేయడం వల్ల అంత టేస్ట్ అనేది రాదండి. సో అందుకనేసి నేను వడకడతాను. మీరు కూడా ఇలా జల్లెడతో ఉంటే జల్లించుకొని తీసేసుకోండి. ఇలా వలగట్టి తీసుకోవడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది. ఆ పిప్పి అనేది కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా స్పూన్తో కాస్త ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అంతే. మరీ హెవీగా కూడా ఏమి ఉండదండి. సో హెవీ ప్రాసెస్ కూడా ఏం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉడకబెట్టేసి ఇలా పిప్పి తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిప్పి అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా పిప్పి తీసేసుకుంటే సరిపోతుందండి. పిప్పి తీసేసుకొని మనకు క్వాంటిటీ టోటల్ మన ఇంట్లో మెంబర్స్ని బట్టి చారు క్వాంటిటీ అనేది తీసేసుకుంటే సరిపోతుందండి. మరి పల్చగా తీసేసుకోకండి, అంత టేస్ట్ ఉండదు. ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ చిక్కగా లేదు, మరీ పల్చగా లేదు, మీడియంగా ఉందండి చారు వచ్చేసి. సో ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి చూడండి, క్వాంటిటీ అనేది నేను ఎక్కువ వాటర్ కూడా తీసేసుకోలేదండి. లైట్గా వాటర్ యాడ్ చేశాను. ఎంత అంటే ఒక బిగ్ సైజ్వి 1 గ్లాస్ యాడ్ చేశానండి. సో యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసేయండి. ఉల్లిగడ్డ ఇప్పుడు మరుగుతూ ఉంటే ఆనియన్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని చూడండి, మరుగుతూ ఉంది. 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. ఇలా మంచిగా మరగబెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మరగబెట్టేసేయండి. మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర ఫ్లేవర్ తీసేసుకోండి. కొత్తిమీర క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా తీసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ దాంట్లో టమాటా రసంలో ఇమిడిపోయి తింటూ ఉంటే టేస్ట్, కొత్తిమీర ఫ్లేవర్ కూడా సూపర్గా వస్తుందండి. టేస్ట్ అసలు కొత్తిమీరతోటే మెయిన్ టేస్ట్ ఉంటుంది ఈ టమాటో రసంకి. సో కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువగా తీసేసుకోండి. చూడండి, కొత్తిమీర ఫ్లేవర్ వేయగానే స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ వేసేసి ఒక 1 మినిట్ మరగనిచ్చేసి దింపేసేయండి. ఇప్పుడు పోపు కోసం అనేసి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే ఎండుమిర్చి
హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేస్తున్నానండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత అందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. పోపు ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా అండి నార్మల్గా. సో యాడ్ చేసిన తర్వాత అందులోనే కచ్చపచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. చిటపటలాడుతూ ఉంటుంది. సో కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి, కరివేపాకు చిల్లుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోనే మెంతి పౌడర్, ఏ మసాలాలు యాడ్ చేయట్లేదండి నేను. సింపుల్గా సూపర్ టేస్టీగా వచ్చింది. ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు, ఓన్లీ మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసేసేయండి. పోపులో ఇంగువ అది ఇది అనేసి ఏది వేయట్లేదు నేను. సో ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ పోపునంతా మనం ఇందాక పెట్టేసుకున్న ఆ గిన్నెలోకి వేసేసుకోండి. చూడండి ఎంత చక్కని ఫ్లేవర్ వస్తుందో. చూస్తూ ఉంటేనే ఆ స్మెల్ అనేది, ఆ స్మెల్కి కడుపు నిండిపోతుందండి. కూల్ రైస్లోనైనా వేడి అన్నంలోనైనా ఇలా చారు చేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం ఈ టమాటా రసంతోనే తినేస్తారండి. కర్రీస్ పక్కన పెట్టి చూడండి ఎంత టేస్టీగా వస్తుందో. స్మెల్ అయితే ఆ పొగలకి, పైన వస్తున్న పొగలకి స్మెల్ సూపర్గా ఉంది. ఒకసారి కలిపేసేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.